Good morning, guys. Hello. Good morning, sir. Yeah, good morning. So, last previous classes, లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Anyone? Please confirm. Clear? Please. Yeah, done, guys. Okay. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ పర్చేజ్ ఆర్డర్ ఓపెన్ చేయండి. 86. Yeah. సో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటండి? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? అసలు పర్చేజ్ ఆర్డర్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? మన ఐటమ్స్ అనేది పర్చేజ్ చేస్తాం కదా సార్, అది ముందుగా ఆర్డర్ ఇవ్వడాన్ని పర్చేజ్ ఆర్డర్. ఓకే, ఇంకమ్మా? సార్ మనం ఐటమ్స్ అనేవి పర్చేజ్ చేయడానికి ముందు వాళ్ళ ప్రైస్ లిస్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి మనము కొటేషన్ రూపంలో తీసుకోవడం అనేది కూడా ఒక పర్చేజ్ ఆర్డర్ కిందకి వస్తుంది అనుకుంటాం. ఓకే, వెరీ గుడ్. ఇంకా గైస్, ఇంకమ్మా? పర్చేజ్ ఆర్డర్ ఏంటంటే మనం రెగ్యులర్గా మన యొక్క సప్లయర్స్తో రెగ్యులర్గా మనం బిజినెస్ చేస్తూ ఉంటాం. ఇంకా 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే మన యొక్క సప్లయర్కి మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీకి సంబంధించి ఒక ఆర్డర్ నెంబర్తో వారికి ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక 500 400 మనం వారికి ఆర్డర్ పెట్టుకుంటాం. ఒక ఆర్డర్ నెంబర్ ఇస్తాం. మనం ఆర్డర్ నెంబర్ ఇచ్చి వాళ్ళకు ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మనం పెట్టుకున్న ఆర్డర్కి వాళ్ళు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకొని, మనం పెట్టుకున్న ఆర్డర్కి వారు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకొని ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా పంపించరు. మనం ఇంకా పంపించమని చెప్పాం. 1 వీక్ ముందుగా ఆర్డర్ పెట్టుకుంటాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటారు అంతే. ఓకే, అలా చేసిన తర్వాత మళ్ళీ మనకేమనిపించిందంటే ఒక 500 ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి. ఆ 500లో ఒక 50 వద్దని ఫోన్ చేసి మనం చెప్తాం. వాళ్ళు జస్ట్ మనం ఇచ్చాము, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు అంతే. వాళ్ళేం చేస్తారంటే ఆ 500 నుంచి ఒక 50 తగ్గించేస్తారు. ఓకే, తగ్గించేసి మనం ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తామో అప్పుడు వాళ్ళు మనకు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. ఒక 50 తగ్గించి 450తో పంపిస్తారు. ఆ 450లో కొన్ని మళ్ళీ డ్యామేజ్ జరిగింటే మళ్ళీ మనం ఏం చేస్తాం, వాళ్ళకి డ్యామేజ్ జరిగింటే మళ్ళీ డెబిట్ నోట్‌లో ఎంటర్ చేస్తాం. సో, దీన్నే పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్‌ని ఎలా చేయాలి అనేది మనం టాలీలో చూద్దాం. ఓకే, డన్. పర్చేజ్ ఆర్డర్. ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్, తర్వాత రిసిప్ట్ నోట్, తర్వాత రిజెక్షన్ నోట్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ పెట్టండి. హిస్టరీ యాజ్ యూజువల్ 7. కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా ఓచర్‌లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్‌లోకి వెళ్ళండి. సో ఇన్యాక్టివ్‌లోకి వెళ్ళండి. లాస్ట్‌లో పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ F9 ఇవ్వండి. ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ టర్మ్స్ అండ్ కంప్యూటర్స్. సన్రీ క్రియేటర్స్ 7. కంట్రోల్ ఏ. ఆర్డర్ నెంబర్ చూడండి.
raised a purchase order with Sunshine Computers with order number SS-001 for the following items. SS-001 అనే ఒక ఆర్డర్ నెంబర్తో సన్షైన్ కంప్యూటర్స్కి మనము ఒక వచ్చే ఆర్డర్ని రైజ్ చేసాం. మానిటర్ 100, ర్యామ్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100తో సమ్ వాల్యూస్తో. ఓకే, ఇక్కడ SS-001 purchase. RTC monitor RTC purchase number ఇచ్చుకొని $100, 2500 RTC RAM okay, 400 disk $100, 2700 4 7,70,000 RTC CGST duties and taxes GST duties and taxes GST. నెక్స్ట్ రిసిప్ట్ నోట్. ఓకే, మనం ఆర్డర్ పెట్టుకున్నాం, సో వాళ్ళు రిసిప్ట్ నోట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇన్యాక్టివ్. రిసిప్ట్ నోట్ వచ్చేసి ఆల్ట్ ప్లస్ F10 కన్సైన్. మీరు పెట్టుకునే ఆర్డర్ నెంబర్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఆ ఆర్డర్ నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు పైన పెట్టుకున్నట్టువన్నీ ఆటోమేటిక్గా వచ్చి ఇక్కడ పడిపోతాయి. చూసారా, వచ్చి పడిపోయాయి. జస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి వాళ్ళు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటారు అంతే. 01 చూడండి, రిసీవ్డ్ ఫ్రమ్ సన్షైన్ కంప్యూటర్స్ అగైనెస్ట్ ఆర్డర్ నెంబర్ SS-001 యాజ్ ఫర్ ట్రాకింగ్ నెంబర్ ST-01. Control C కాపీ, జస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోండి అంతే. Control V పేస్ట్. Control V పేస్ట్. Control V పేస్ట్. యాక్సెప్టర్ నో సేవ్. నెక్స్ట్ రిజెక్షన్ అవుట్. రిటర్న్ 10 హార్డ్ డిస్క్. మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మనం ఏం చేసామంటే ఫోన్ చేసి చెప్పాం ఒక హార్డ్ డిస్క్ 10 తగ్గించమని. టోటల్ 400 పెట్టుకున్నారు. ఆ 400లో మనం ఒక 10 తగ్గించేసాం. అంటే వాళ్ళు వద్దని చెప్పాం మనం, వాళ్ళు తగ్గించేశారు. అదర్ వోచర్స్ రిజెక్షన్ అవుట్. ఏ దాని నుంచి తగ్గించాలి? ST-01 నుంచే కదా. 10. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించమన్నాం, తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించారు. ST-01 సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చి ఒక 10 తగ్గిపోయి ఆటోమేటిక్గా 390 పడిపోతాయి. 100, 100, 90, 100 టోటల్గా 390. ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సేవ్ చేయాలి.
నో. సో, తర్వాత మళ్ళీ అదర్ వోచర్స్, డెబిట్ నోట్. కీవర్డ్. కీవర్డ్. సేవ్. ఇలా చేయాలి. ఎస్కేప్. డే బుక్‌లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ మీకుంటాయి. సమ్మరీ. టోటల్ 370. టోటల్ 370. హ్మ్. గూడ్స్ ఇన్వాయిసెస్, గూడ్స్ అవుట్‌వాయిసెస్. ఇన్వాయిస్ అంటే పర్చేజెస్, అవుట్‌వార్డ్ సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. దీన్నే పర్చేజ్ ఆర్డర్ అంటారు. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి. దీంట్లో మైనస్‌లో వస్తుంది వాల్యూ. ఫస్ట్ అంటే మీది ఒక కంపెనీ. మీ ఫ్రెండ్స్ ఎక్కడో బయట వస్తువులు కొనడానికి వెళ్తున్నారు. వాళ్ళకి చెప్తారు మీరు. బ్రదర్ మీకు కావాల్సిన సరుకంతా మా దగ్గరుంది. మీరు మాకు ఆర్డర్ పెట్టుకోవచ్చని. అప్పుడు మీ ఫ్రెండ్ మీకు ఆర్డర్ పెట్టుకుంటాడు. అది మీ ఫ్రెండ్‌కి అది పర్చేజ్ ఆర్డర్ అవుతది. మీకు సేల్స్ ఆర్డర్ అవుతది. ఇక్కడ -39 ఎంతో వస్తుంది వాల్యూ టోటల్‌గా. అప్పుడు వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ పెట్టుకుంటారు ఒక నంబర్‌తో. అది మీకు సేల్స్ ఆర్డర్ అవుతది. మీరు UT-001తో ఇస్తారు ఫస్ట్ సేల్స్ ఆర్డర్. తర్వాత వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. డెలివరీ నోట్ అంటే యాక్సెప్ట్ చేసి తర్వాత పంపించడానికి రెడీగా డెలివరీ నోట్ నంబర్‌తో ఇచ్చుకుంటారు. తర్వాత వాళ్ళు వద్దని చెప్తారు. దాంట్లో ఒక 5 తగ్గించేస్తారు. తర్వాత సేల్స్ మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. దాంట్లో కొన్ని రిటర్న్ జరిగితే మళ్ళీ క్రెడిట్ నోట్‌లో ఎంటర్ చేస్తారు. ఇలా మీరు ఎంటర్ చేసుకోవాల్సొస్తది. ఇది సేల్స్ ఆర్డర్.